మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అస్సలు మిస్ కావద్దు. 'కల్కి' రిలీజ్ అయిన వారం తర్వాత థియేటర్స్‌లోకి వచ్చిన హిందీ సినిమా 'కిల్' బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆహా! ఓహో! అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటిది థియేటర్స్‌లో ఉండగానే ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం యూఎస్, యూకేలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. నరకడం, పొడవడం, చంపడం కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకొని ఓ డైరెక్టర్ సినిమా తీస్తే అదే 'కిల్'. హాలీవుడ్‌లో కథ చూస్తే కొత్తేం కాదు. హీరోయిన్ ఫ్యామిలీ విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. వారిని హీరో ఎలా కాపాడాడు అనేదే స్టోరీ లైన్. కానీ ఇప్పటి వరకు వచ్చిన వాటితో పోలిస్తే 'కిల్‌లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్. సినిమా అంతా ట్రైన్‌లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలుంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరి వరకు ఊపిరి బిగపట్టుకొని చూసే రేంజ్‌లో యాక్షన్, స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్, ఇద్దరు ఎన్ఎస్జీ కమాండోలు, 40 మంది బందిపోట్లు. వీళ్ళ మధ్య జరిగే భీకర ఫైటింగ్ మొత్తం అంతా ఇదే. ఫస్ట్ హాఫ్‌లో హీరో విలన్ గ్యాంగ్‌ని చంపకుండా కేవలం కొట్టి కింద పడేస్తూ ఉంటాడు. ఓ ఊహించని ఘటన జరిగేసరికి క్రూరంగా మారిపోతాడు. పొడవడం, నరకడంలో విలన్ గ్యాంగ్‌కే చుక్కలు చూపిస్తాడు హీరో. హీరో లక్ష్యకి ఇది తొలి సినిమా, కానీ అదరగొట్టేశాడు. విలన్ గ్యాంగ్ లో ఫనీ అనే పాత్రను చేసిన రాఘవ జ్యూయల్ కూడా ఇరగదీసేశాడు. కథ పక్కన పెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ లో ఉంటాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తూ ఉంటే మైండ్ బ్లాస్ట్ అయిపోతోంది. సినిమాటోగ్రఫీ కేక. ట్రైన్ సెట్ లో మూవీ తీసుండొచ్చు, కానీ ఎక్కడా కూడా మనకు ఆ ఆలోచనే రాదు. నిజంగా మనం కూడా ఆ ట్రైన్ లో చిక్కుకుపోయామనే రేంజ్ లో భయపెడతాడు. ఫైనల్ గా చెప్పాలంటే మీకు గుండె ధైర్యం ఎక్కువ ఉంటే 'కిల్' సినిమా చూడాల్సిందే.